ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనానికి సంబంధించిన పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా శ్రీవారి భక్తులందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. నిన్న అంటే మార్చి 29వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 76,005 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 22,686 మంది భక్తులు తలనీలాలనైతే సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,80,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా శ్రీవారి భక్తులను డైరెక్ట్గా దర్శనానికి పంపిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. ఇంకా ఎక్కువ కూడా పట్టే అవకాశం అయితే ఉంది. అలాగే తిరుపతిలో కూడా యథావిధిగా సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తున్నారు. ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు చిన్నపిల్లల సుపదం దర్శనం అనేది మాక్సిమం ఉండకపోవచ్చండి. ఇన్ఫాంట్ దర్శనానికి ఈరోజు వెళ్ళకపోవడమే మంచిది. రేపటి నుంచి కూడా యథావిధిగా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతుంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే బ్రేక్ దర్శనానికి 1 గంట లోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ఈరోజు ఉగాది పండుగ కారణంగా భక్తుల యొక్క రద్దీ అనేది మామూలు కంటే కూడా తిరుమల కొండపైన చాలా ఎక్కువగా ఉందండి. భక్తులు దీన్ని దృష్టిలో ఉంచుకొని దర్శనానికి వెళ్ళవలసిందిగా మనవి. ఇక ఈరోజు రికమెండేషన్ లెటర్స్ పైన వచ్చే విఐపి దర్శనాలను క్యాన్సిల్ చేశారండి. నిన్ననే నేను మన ఛానల్లో తెలియజేశాను. ఈరోజు రికమెండేషన్ లెటర్ పైన దర్శనం అనేది ఉండదు. అలాగే కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తురాలు, నేను బెంగళూరు నుంచి వస్తున్నాను, ఏప్రిల్ 1వ తేదీన దర్శనానికి రావాలనుకుంటున్నాను. భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుందా అండి? ఎస్ఎస్డి టికెట్స్ దొరుకుతాయా అని అడిగారు. సర్వదర్శనం టికెట్లేమో ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి కేటాయిస్తారండి. మరుసటి రోజు తెల్లవారుజామున వరకు టికెట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. కానీ ఏప్రిల్, అలాగే ఉగాది ఏప్రిల్ 1వ తేదీ అన్ని వరుసగా ఉన్నాయి కాబట్టి భక్తుల యొక్క రద్దీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని తిరుమలకు రావాల్సిందిగా మనవి. ఇంత రద్దీలో కూడా మీకు సర్వదర్శనం టికెట్లు దొరకాలనుకుంటే గనక రాత్రి 9 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. కాబట్టి మీరు సాయంత్రం నుంచే సర్వదర్శనం టికెట్లు ఇచ్చే కౌంటర్లో వేచి ఉంటే ఖచ్చితంగా మీకు దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే మేడం, మేము ఏప్రిల్ 20 తర్వాత రావాలనుకుంటున్నాము. అయితే రికమెండేషన్ లెటర్తో రావాలనుకుంటున్నాము. 6 మంది చిన్న పాప పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కువ నడవలేరు. సో మాకు దర్శనం ఉంటుందా అని అడిగారు. దర్శనం అయితే రికమెండేషన్ లెటర్ పైన ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి తెచ్చిన రికమెండేషన్ లెటర్స్ పైన విఐపి బ్రేక్ దర్శనాన్ని టీటీడీ వారు కేటాయిస్తున్నారు. అయితే దానికి కూడా సపరేట్ క్యూ లైన్ ఉంటుంది. ఆ క్యూ లైన్లో నుంచే మిమ్మల్ని దర్శనానికి పంపిస్తారు తప్ప డైరెక్ట్గా అయితే దర్శనానికి పంపించారు. రికమెండేషన్ లెటర్స్ తెచ్చుకున్న వాళ్ళకి కూడా విఐపి బ్రేక్ దర్శనం క్యూ లైన్లో నుంచే మిమ్మల్ని దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. ఈ విఐపి రికమెండేషన్ లెటర్స్ పైన విఐపి బ్రేక్ దర్శనం అనేది 1 నుంచి 1.5 గంట లోపు పూర్తయిపోతుంది. అలాగే ఇంకొకరు, మేడం దర్శనం టికెట్స్ లేకపోతే దర్శనం కాదా అని అడిగారు. అవుతుందండి. ప్రతిరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా ఫ్రీ దర్శనానికి భక్తులను టీటీడీ వారు అనుమతిస్తున్నారండి. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దర్శనం టికెట్లు తీసుకొని వాళ్ళు, దొరకని వాళ్ళు నేరుగా ఈ ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ ఫ్రీ దర్శనానికి వెళ్ళడానికి ఆధార్ కార్డు కూడా అవసరం లేదండి. మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యి స్వామివారిని దర్శించుకోవచ్చు.
అయితే ప్రస్తుతం ఫ్రీ దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పాటు మీరు క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క ఫ్రీ దర్శనాన్ని మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా సందేహాలు ఉంటే ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.